నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, ఉమెన్స్ డేని ఎంతో ప్రత్యేకంగా చూస్తాం కదా! సో, మీ మాటలో అసలు ఉమెన్స్ డే అంటే ఏంటి? అంటే ఈ మధ్య ఇవన్నీ వింటున్నాం గానీ, హ్మ్. నాకు తెలిసి మా కుటుంబంలో గూడా పెద్దవాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ గారు మాతోనే ఉండేవారు. ఆవిడ 100 ఇయర్స్ బతికారు. ఎంత ఇంటెలిజెన్స్, ఎంత ఇండిపెండెన్స్ ఆ రోజుల్లో. హస్బెండ్ ఆవిడకి 12 ఏళ్ళకి పోయాడు. 13 ఏళ్ళకో. అప్పటినుంచి ఆవిడ ఈ వీళ్ళనందరినీ వాళ్ళ చుట్టాలని వాళ్ళని పెంచుకుంటూ హ్మ్. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళని అందరినీ పెంచుతూ, వాళ్ళ దగ్గరే ఉండి, వాళ్ళతో ఉండి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇది. అలా మా నాన్నగారిని కూడా తీసుకొని వాళ్ళ పెళ్ళయ్యాక మా నాన్నగారు అమ్మతో పాటు ఇక్కడికొచ్చి మాతో ఉందనమాట. హ్మ్. వాళ్ళందరినీ చూస్తే అసలు ఈ రోజుల్లో లాగా అసలు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎంపవర్డ్ అసలు ఆ రోజుల్లోనే. అలాగే పురాణాలు చూస్తే కూడా ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఎంపవర్డ్. ఇప్పుడు మనకి ఒక దేవత పేరు చెప్పే ముందర మనం దేవుడి పేరు చెప్పే ముందర దేవత పేరు చెప్పాలి. అవును. పార్వతీ పరమేశ్వరుడు, పరమేశ్వరుడు. ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఆ? హ్మ్. అలాగా సరస్వతి బ్రహ్మ ఇలా చెప్తూ ఉంటాం కదా. అంటే అసలు స్త్రీ శక్తిని గౌరవించి మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన సమున్నత గౌరవం అసలు ఈక్వల్ అని కాదు, ఈక్వల్ కాదు, ఇంకా ఎక్కువే. హ్మ్. అది ఇచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా వాళ్ళు వృద్ధిలోకి వచ్చారో, ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో మనకి అయ్యారు. పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత సోషల్ వీటిల్లో కూడా చాలా కథలు చెప్తాయి. హ్మ్. కాకపోతే దీనికి వెస్ట్లో యూనివర్సల్గా చూస్తే కనుక ప్రపంచంలో చాలా చోట్ల ఆడవాళ్ళని ఇవన్నీ తెలియక హ్మ్. ఎప్పుడూ కూడా మేల్ డామినేటెడ్ సొసైటీగా ఉండడం వల్ల ప్రపంచంలో చాలా చోట్ల మేల్ డామినేటెడే. మనకి ఇప్పుడు వేజెస్ పని చేసినప్పుడు కూలీలకి వీళ్ళకి ఇచ్చే పేమెంట్స్ అవి చూసుకున్నా కూడా ఆడవాళ్ళకు ఒక రేటు, మగవాళ్ళకు ఒక రేటు. ఎందుకని? సాలరీస్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం కార్పొరేట్స్కి వెళ్ళి చూసినా కూడా సీఈఓలు వాళ్ళందరూ పే వాళ్ళకి ఇచ్చేటప్పుడు నెగోషియబుల్గా, అంటే ఎంట్రీ లెవెల్లో ఉన్నది ఒకటే ఉన్నా కూడా హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ ఉంటే ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది. అవును. ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్స్ వేరు, ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి వచ్చే దీనిది తక్కువ ఉంటుంది. అసలు ఆ బయాస్ ఎందుకు ఉండాలి చేసే పని ఒకటే అయినప్పుడు? అవును. ఇలాంటివి చాలా వివక్ష ఉన్నది. సో వెస్ట్లో కూడా వీటికి సంబంధించి చాలా వివక్ష ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఆడవాళ్ళని కొంచెం అదిమి పెట్టడము, తొక్కి పెట్టడం, వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ కాబడ్డం, వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండి చాలామంది బాధపడ్డారు. దానికి వీళ్ళేంటంటే కొంచెం ఎవరో ఐడెంటిఫై చేసి 1911 నుంచి ఇలా కాదు, అసలు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులకి వీటికి కొంచెం సోషల్, ఎకనామిక్, ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా కూడా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇది ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఈక్వల్ దీనిలాగా ఒక ఫుటేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో సంవత్సరంలో ఒకరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద మార్చ్ 8 అన్అఫిషియల్గా చేసుకోవడం అనేది మొదలైంది ముందర 1911లో. 1977 నుంచి ఇఫ్ ఐఎమ్ రైట్ నాకు గుర్తుండి యుఎన్ వాళ్ళు దీన్ని మొత్తం ఇంటర్నేషనల్గానే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద దీన్ని సెలబ్రేట్ చేయడం అనేది ఒక ఆఫీషియల్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు దీనికి. 77 నుంచి బాగా ఎక్కువగా నడుస్తోంది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే సరే దీనివల్ల పాజిటివ్ చూస్తే కనుక ఎకనామిక్గా ఆడవాళ్ళకు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తించడము, మార్పు రావడం, యాక్సెప్టెన్స్ అది పెరగడం, వాళ్ళ వల్ల ఎకానమీకి కూడా వాళ్ళ వల్ల వచ్చే కాంట్రిబ్యూషన్స్ అవి చాలా సబ్స్టాన్షియల్గా పెరగడం. హార్డ్ వర్కర్స్ కాబట్టి బాగా సిన్సియర్గా పనిచేస్తారు కాబట్టి ప్రొడక్టివిటీ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ అవడం, దేశాలు అభివృద్ధి చెందడం. తర్వాత రాజకీయంగా చూసినా కూడా ప్రధానమంత్రుల వరకు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అసలు నిజానికి వాళ్ళందరూ మన ఇండియాని చాలా తక్కువగా చూస్తారు బయట దేశాల వాళ్ళు. కల్చర్ వైజ్ ఇవన్నీ చూస్తే కూడా అండర్ డెవలప్డ్, డెవలపింగ్ అన్నట్టే చూస్తారు. డెవలప్డ్ కంట్రీ కింద మన దేశాన్ని ఇంకా ఎవరు ఒప్పుకోరు కదా, కాదు కూడా మనది ఇంకా డెవలపింగ్ అన్నట్టే ఉంది. మనకి జీడిపి ఇది తక్కువ ఉండడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడం, ఇంత పాపులేషన్ ఉండడం, ఇవన్నీ కారణాలు. సో ఇవన్నీ ఉండడం వల్ల మనం ఇంత వెనకబడి ఉన్నాం అనుకున్నా, ఎన్ని ఏళ్ల నుంచి మన 75 ఏళ్ల ఫ్రీ ఇండియాలో మనకి ప్రధానమంత్రులు, ఫినాన్స్ మినిస్టర్స్, రాష్ట్రపతులు ఎంతమంది ఆడవాళ్ళు రూల్ చేశారు? అమెరికాకి తీయండి. అమెరికాకి లేరు, మనకు ఉన్నారు. అంటే మనం ఎన్ని ఏళ్ల నుంచి కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాం. వాళ్ళని ముందు పెట్టి ఇప్పుడు మనకి ద్రౌపది ముర్ము, ప్రతిభా పాటిల్, ఇంతమంది. అంటే మనం వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పొలిటికల్గా అలాంటి వాళ్ళని కూడా మనం ఉన్నతమైన స్థానానికి ఫస్ట్ సిటిజన్గా వాళ్ళని కూర్చోపెట్టేంత మనకి గొప్పతనం, ధైర్యం ఉన్నాయి. అంటే వాళ్ళని టాలెంట్ని గుర్తించేది ఉంది. కాబట్టి మన దేశంలో ధర్మం చెప్పినట్టుగా మనకి ఎప్పుడూ కూడా స్త్రీలకు ఇచ్చే విలువ ఉంటూనే ఉంది. ఇంత పాపులేషన్లో మనకి కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ కాపాడడము వాళ్ళని, అంటే రాక్షసులు లాంటి వాళ్ళు ప్రతి సమాజంలోనూ ఉంటారు.
కదా. ఇప్పుడు మనం పురాణాలు చదువుకున్నా కూడా ఒక దేవత ఒక అవతారం తీసుకుని వచ్చారంటే ఒక రాక్షస సంహారం కోసమే కదా కదా. ఇప్పుడు రావణాసురుడిని చంపడానికి రాముడు వచ్చారు, అలాగే మళ్ళీ ఇంకోళ్ళని చెప్పడం ఇంకోళ్ళు. ఆ దుర్యోధనుడు మళ్ళీ వీళ్ళతో పాండవుల చేత కృష్ణుడు నేను యుద్ధం చేస్తాను నీకు ఊరికే సాయం చేస్తాను కానీ మీరే చంపాలని చెప్పి పాండవుల చేతిలో చచ్చిపోవడానికి కౌరవులు. అలాగా ఒక్కొక్క అవతారం తీసుకుని వచ్చినప్పుడు దుష్ట సంహారం ధర్మ పరిరక్షణ, దుష్టులందరినీ సంహరించడం వాళ్ళ ఎజెండా. భగవంతుడు అవతారాలు తీసుకుని వచ్చిన వాళ్ళకి. రాక్షసుల్ని చంపాలంటే అమ్మవారు కూడా ఎన్ని అవతారాలు తీసుకుని వచ్చారు. అమ్మవారు అవతారాలు తీసుకుని వచ్చినప్పుడు దసరాల్లో అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, శుంభనిశుంభులు, తర్వాత ఏమో మహిషాసురుడు, వీళ్ళందరినీ కూడా అమ్మవారు అవతారాలు తీసుకుని వచ్చి చంపేశారని, 9 రోజుల్లో 9 అవతారాలు తీసుకుని చంపారని. అయితే ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఆడది అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు, రాక్షస ప్రవృత్తి అది. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న ఇలాంటి చెడ్డ చెడ్డ పనులకు కూడా కారణం ఏంటంటే మనుషుల్లో ఉన్న రాక్షస ప్రవృత్తి కారణం. ఆ ప్రవృత్తి అలా ఉన్న రోజులు అమ్మవారు వాళ్ళని సంహరించక తప్పదు. అందుకే ఈ పనిష్మెంట్స్, వీళ్ళని షూటెడ్ సైట్, లేకపోతే ఇప్పుడు కొంతమంది ధైర్యం ఉన్న చీఫ్ మినిస్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఉన్న దగ్గర అయితే వాళ్ళని డైరెక్ట్ కనిపిస్తే వాళ్ళని చచ్చిపోయాడు అనడం, వాళ్ళని చంపేసేయడం, ఈ టైప్లో నడుస్తున్నాయి. ఎందుకంటే అధర్మం అంత పేటరేగిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టాలంటే అట్లాంటి వాళ్ళని బతకడానికి సమాజంలో వాళ్ళకి ఆస్కారం లేదు. సభ్య సమాజంలో అలాంటి వాళ్ళు బతికితే మిగిలిన వాళ్ళకి కష్టం. ఇప్పుడు ఈ జరుగుతున్న మానభంగాలు కానీ ఇట్లాంటి అట్రాసిటీస్ అన్నీ మనం వింటున్నవి కూడా రాక్షస ప్రవృత్తి, మానవత్వం లేకుండా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి చేస్తున్న వాళ్ళ వల్ల జరుగుతున్న పనులు. ఎక్కువ మంది అలా ఎందుకు ఉంటారు? మామూలుగానే ఉంటారు. ఇప్పుడు మన ఇళ్లలో, మన కుటుంబాల్లో మన తల్లిని, మన అక్క చెల్లెళ్ళని, మన బంధువుల్ని చక్కగా చూసుకునే మగవాళ్ళని చూడటం లేదా? చూస్తున్నాం. రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని చూడటం లేదా? చూస్తున్నాం. ఇది ఎక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. సో అలా తక్కువ ఉన్నప్పుడు కూడా అది క్షమించడం నేరం కాబట్టి అమ్మవారు కూడా ఏం చేశారంటే అలా రాక్షసుడిగా ప్రవర్తించి అబలా స్త్రీ ఏం చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి అహంకారం పెరిగి ఈవిడేం చేస్తుందిలే నన్ను అని ఆ శక్తిని గనక వాళ్ళు గుర్తించకుండా, ఆ శక్తి మహాశక్తివంతమైనది, ఏదైనా చేయగలదు అనే స్పృహ లేకుండా, గుర్తించకుండా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించేటట్టుగా చేసి వాళ్ళని సంహరించింది. అలా జరిగాయి అన్నమాట. ఎందుకంటే అంత వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టం అవుతున్నప్పుడు వాళ్ళని వదిలేయడం అనే క్షమాభిక్ష పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా ఆఫెన్స్ చేస్తే కూడా కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది? వాళ్ళని హ్యాంగ్ అంటూ డెత్ అనో లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనో ఏదో ఒకటి సమాజం నుంచి దూరంగా పెట్టి వాళ్ళని ఒక దగ్గర పెట్టాలి. వాళ్ళు పరివర్తన చెందుతారేమో చూసే వరకు. అలా చెందనప్పుడు ఇంకేం ఉపయోగం ఏం లేదు, వాళ్ళని అట్లీస్ట్ దూరంగా ఉంచడం అనమాట. సో ఇట్లాంటివన్నీ చేయడం కోసం అని చెప్పేసి ఆడవాళ్ళని చేశారు. కానీ ఇప్పుడు ఇలా అనుకుంటే, మనం అనుకుంటే ఉమెన్స్ డే ఒక్కరోజే మనం వాళ్ళని గౌరవించాలా? ప్రతిరోజు గౌరవించాలి కదా. ఇప్పుడు ఇలా ఉన్నాం మనం అంటే ప్రతిరోజు లేచాక, అందుకే మన కల్చర్ ఇప్పుడు చాలా స్కూల్స్లో, సంప్రదాయ స్కూల్స్ అని ఇట్లాంటి వాటిల్లో సనాతన ధర్మం చెప్పే దాంట్లో ఏం చెప్తారంటే, కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ప్రత్యక్ష దైవాల ఇంట్లో నీకు తల్లి తండ్రి గురువు, నీకు అంత చేస్తారు చిన్నప్పటి నుంచి నీ కోసం. కాబట్టి నువ్వు వాళ్ళ గ్రాట్యూడ్ పొద్దున్న లేవంగానే వాళ్ళ కాళ్ళకి నమస్కరించు, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో, వాళ్ళు చెప్పిన మాట విను, వాళ్ళు నీ మేలు కోరి చెప్తారని గ్రహించుకో, తల్లిని మించిన దైవం లేదు, తల్లిని కష్టపెట్టకు, ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు. నేర్పించినప్పుడు ఆ పిల్లలు కూడా తల్లి అంటే గౌరవం, తల్లిని ప్రేమించి గౌరవించిన ప్రతివాడు భార్యను కూడా ప్రేమిస్తాడు, అంతే కదా, వాళ్ళ నేచరే అది. సో వాళ్ళకు ఒక మంచి సంస్కారం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఈ పరంపరలో భాగంగానే. ఇలా చూసుకుంటే ఓన్లీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు అట్లీస్ట్ మనం చేసుకుంటున్నాము అంటే ఓకే, అట్లీస్ట్ ఒక రోజైనా వాళ్ళకి ఇయర్ మార్క్ చేసి గౌరవించడం అనేది మంచి పద్ధతే. మనం అలా చూసుకునేట్టయితే ఉమెన్స్ డే రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రతి రంగంలో బోల్డ్ మంది ఆడవాళ్ళు ఉన్నారు. సొసైటీకి మనకి సేవ చేసే, మనకి మహారాష్ట్ర నుంచి మనము ముఖ్యంగా సొసైటీకి ఎంతో సేవ చేసి ఎన్నో వేల మంది అనాథల్ని తన కరుణతో పెంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి సొసైటీలో ఎంతో హెల్ప్ చేసిన ఆవిడ పేరు సింధూతాయి, మహారాష్ట్ర నుంచి. ఆవిడ ఆర్ఫన్స్ అందరినీ, ఆవిడ చాలా కష్టాలు పడి ఇంట్లోంచి ఆవిడని తన్ని తగిలేసి బయటికి పంపించేస్తే వాళ్ళ ఆయన అలాగే కష్టపడి దీని దగ్గర ఒక గోశాలలో వెళ్ళి అక్కడ కష్టపడి డెలివరీ చేసి ఆ పిల్ల కూడా పోయి ఆవిడకి ఇబ్బంది అయ్యి తర్వాత ఆవిడ ఒక అనాథలందరినీ కూడా ఆవిడ తీసుకుని 3,000 మంది పైగా అనాథలను ఆవిడ పెంచి వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించి అందరు అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆవిడని. అట్లా ఉన్న ఆవిడ సర్వీస్ రంగంలో ఆవిడ గుర్తొస్తారు.
మరి సునీత విలియమ్స్ ఇట్లాంటి వాళ్ళు స్పేస్లోకి వెళ్ళి మన కంట్రీని ప్రౌడ్ చేసిన వాళ్ళు గుర్తొస్తారు. తర్వాత సుధామూర్తి లాంటి ఎంటర్ప్రిన్యూర్స్ గుర్తొస్తారు, ఫిలాంథ్రపిస్టులు గుర్తొస్తారు. మరి ఆర్ట్ రంగంలో ఉన్న షబానా ఆజ్మీ నుంచి మొదలుపెట్టి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, సుస్మితా సేన్లు, ఐశ్వర్య రేలు, వీళ్ళందరూ ఎవరెవరైతే వాళ్ళకు ఒక క్లియర్ సిగ్నేచర్ మార్క్ చేసుకున్నారో వాళ్ళందరూ గుర్తొస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత మంచి మంచి ప్రిన్సిపళ్ళు, మంచి మంచి అడ్మినిస్ట్రేటర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలా తీసుకుంటే మౌంటనీరింగ్లు చేసిన వాళ్ళు, ప్రతి రంగంలో మనకి ఎంతో విజయాలు సాధించిన ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఓ పక్కన పెడదాం. అవన్నీ గుర్తింపు పొందిన వాళ్ళు. గుర్తింపు పొందని ప్రతి ఇంట్లోనూ తల్లి, భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంపవర్డ్ ఉమెనే. వాళ్ళ కుటుంబాన్ని అలా వాళ్ళు నిలబెట్టి పిల్లల్ని చక్కగా పెంచి వాళ్ళకున్న వనరులతో వాళ్ళని కుటుంబాన్ని ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చి రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అంటే మరి ఆ ఇంటికి దేవత ఆవిడ కాదు కదా. కాబట్టి అలా ఆలోచించుకుని ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఉండే స్త్రీ శక్తిని వాళ్ళకు కూడా సముచితమైన గౌరవం ఇచ్చి వాళ్ళని కూడా అవకాశాలు వాటి ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇద్దరూ కూడా విన్ విన్, అంటే ఒక కాయిన్కి ఈక్వల్, ఇటువైపు ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు, వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకుంటాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకుంటాయి. రెండు కలిపితే మనం హోలిస్టిక్గా ఒక కుటుంబాన్ని చక్కగా బాధ్యతాయుతంగా పిల్లల్ని పెంచి పైకి తీసుకురావచ్చు అనే ఒక అండర్స్టాండింగ్తో కనుక పనిచేస్తే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకున్నాయి, వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకున్నాయి. అలా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంగా చక్కగా ఉంటుంది. ఈ స్పెషల్ డేలని అక్కర్లేదు కదా, ఎవ్రీడే ఉమెన్స్ డేనే అవుతుంది. ఎవరైతే అన్సంగ్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు ప్రతి ఇంట్లోనూ కూడా, అన్సంగ్, వాళ్ళ గురించి అసలు ఎవరికి తెలియదు. అలాగా నేను ఒకసారి అంటున్నప్పుడు కూడా మాకు తెలిసిన ఆయన ఒక రైటర్ ఉన్నారు. ఆయన ఒకరోజు ఇదే మాటల మీద వచ్చినప్పుడు ఆయన కథ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే నేను దీని గురించి ఒక పతివ్రత గురించి కథ రాశానండి అని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారట. ఒక ఆవిడ గ్రేట్నెస్ గురించి రాశాను, ఆవిడ ఎంత లాయలో, వాళ్ళ హస్బెండ్కి ఎంత అటాచ్డ్గా ఎంత ఇదిగా ఉంటారో, ఆయన మాట శిరోధార్యం, పతివ్రత, ఆవిడ గురించి కథ రాశాను, నాకు ప్రైజ్ కూడా వచ్చిందండి అని చెప్పారట. ఈ ఉమెన్స్ డే సందర్భంగానే ఏదో దీంట్లో కాంపిటీషన్కి అని. సో ఈయన వెంటనే అన్నారట, అది ఒక పాత్ర సృష్టించి ఎవరి గురించి ఆలోచించి కల్పితమైన కథ రాసి ప్రైజ్ తీసుకున్నావు కదా, పతివ్రత అనగానే నీకు మీ అమ్మగారు గుర్తు రాలేదా అని అడిగారట. నాకైతే ఆ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిజమే కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు మన ఇంట్లో చూస్తే ఇలాంటి ఎక్కడి నుంచో ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్ సృష్టించి కథ రాసి ప్రైజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మన కళ్ళ ముందున్న వాళ్ళని ఎంతోమందిని చూసి మనం ప్రేరణ పొందొచ్చు కదా. అలా అనిపించింది అనమాట. అది కూడా గుర్తొచ్చింది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా. ఓకే అమ్మ, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.